శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభాయ నమః. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి, అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ, ఇవాళ మనం భగవాన్ రమణ మహర్షులు వారి యొక్క దివ్య లీలా వైభవంలో 7వ రోజు మనం వైభవాన్ని స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా అరుణాచల శివ 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 స్మరణ అరుణాచల శివ. 1915 చాతుర్మాస్యంలో ఒక రోజున రమణ మహర్షుల వారి చుట్టూ ఎంతమందో కూర్చుని ఉన్నారు. జగదీశ శాస్త్రులు వారు ఒక పెన్ను కాగితం తీసుకుని దీర్ఘాలోచనలో పడ్డారు. వారిని చూసి, ఏమిటి ఆలోచిస్తున్నారు శాస్త్రి గారు అని భగవాన్ అడిగితే, ఒక శ్లోకం రాయాలనుకుంటున్నాను, మొదటి పాదం మాత్రమే స్ఫురించి ఆగిపోయింది, దాన్ని పూరించలేకపోతున్నాను అంటూ ఆ కాగితాన్ని భగవాన్ వారి చేతికి ఇచ్చారు. ఆ పాదం హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మ మాత్రం అని అక్కడికి ఆగిపోయింది. దాని భగవాన్ రమణ మహర్షుల వారు హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మ మాత్రం, కేవలం బ్రహ్మ మాత్రం యువ మహమితి సాక్షాదాత్మారూపేణ భాతి హృది విషమనాస్వాస్వం చిన్వత మధ్యతా వా పవన చలన రోధాదాత్మనిష్టో భవత్వం అని పూరించారు. దాని తాలూకా భావం ఏమిటి అంటే, హృదయం అనే గుహ తాలూకా మధ్యలో కేవలం బ్రహ్మము నేను అని ప్రత్యక్షంగా ఆత్మరూపంగా ప్రకాశిస్తుంది. ఆత్మ గురించి వెదకడం చేతనో, తన యందు మునగడం చేతనో, లేక ప్రాణవృత్తి నిరోధం వలనో మనస్సు చేత హృదయం ప్రవేశించిన నువ్వు ఆత్మలో నిలబడగలిగిన వాడి అవుతావు అని దీని భావం. భగవాన్లు రాసినటువంటి భగవాన్ రమణ మహర్షులు వారు రాసిన ఈ శ్లోకంలో అన్ని కాలాల్లోని మహర్షులందరి దివ్య బోధనలు అన్నీ కూడా ఒక మూసలో కరిగించి పోసినట్లు ఉన్నాయి. దాని అర్థం, హృదయ కుహర మధ్య గుహలో పరబ్రహ్మ ప్రకాశిస్తూ ఉంటుంది, అదే ఆత్మ. అంటే ఆధ్యాత్మిక హృదయమే ఆత్మ అని తెలుసుకోవడమే ఆత్మస్థితి అని. నిరంతరం హృదయ స్ఫురణతో ఉండి దాని స్వభావాన్ని పరిశీలించడమే భగవాన్లు వారు సూచించినటువంటి సాధనా మార్గం. ద్వంద్వాతీతిలో ఆత్మే ఆయన లక్ష్యం. అందుకే భగవాన్లు వారు తరచూ అంటూ ఉండేవారు, ఆత్మను విస్మరించి అన్నీ తెలుసుకోవడం అజ్ఞానం, నేను అనేది తెలుసుకుంటే అతిమావన్నీ పోతాయి అని. ఆత్మని తెలుసుకునే విధం, ఆత్మగా ఉండటం, అదే జ్ఞాని తాలూకా స్థితి. అంటే బంధహేతువైనటువంటి దేహాత్మ బుద్ధిని విడిచిపెట్టి మనసు ఆత్మను గుర్తించాలి. ఆ బంధం నేనెవడిని అనే విచారణ వల్ల తొలగిపోతుంది అన్నారు. 1917 జూలైలో ఒక రోజున నాయన ఇంకా కొంతమంది భక్తులు భగవాన్లు, నాయన అంటే కావ్యకంఠ గణపతి మహాముని వారు కూర్చున్నారు అక్కడ. మాటల్లో నాయన వారు తనకు తెలిసినటువంటి సమాచారం చెప్పారు. నేను మందసాయంలో ఉన్నప్పుడు రామనాథ బ్రహ్మచారి వచ్చి హృదయ కుహర మధ్య అనే శ్లోకం అవతరణ గురించి జరిగిన సంగతి అంతా వివరంగా చెప్పారని. ఆ తర్వాత నాయన ఆ శ్లోకాన్ని ఆధారంగా తీసుకుని గొప్ప వ్యాఖ్యానం రాశారు. అదే రమణగీత. భగవాన్ భక్తులకు అనుచరులకు ఇచ్చినటువంటి సమాధానాల సారమే రమణగీత. అది హృదయ విద్య, మనోనిగ్రహం, భక్తి విచారణ మొదలైనటువంటి అంశాలతో కూడినటువంటి గ్రంథం. అది ఒక విధమైనటువంటి యోగశాస్త్రం. సాధకుడికి సంశయ నివృత్తి కలిగిస్తుంది, భక్తుడికి ఉపశమనం కలిగిస్తుంది. రమణగీతలో నాయన భగవాన్ తత్వాన్ని గొప్పగా వివర్ణించారు. మనిషి అంటే దేహం, మనసు, ఆత్మ అనే మూడింటి కలయిక ఆత్మ. ఆ ఆత్మశక్తికి దేహం, మనస్సు ఉపాధులు. చైతన్యవంతమైనటువంటి, అక్షయమైనటువంటి, శాశ్వతమైనటువంటి, మార్పు చెందని ఆ శక్తిని తెలుసుకోవడం కోసం అనేక సాధనా మార్గాలు చెప్పారు. శుద్ధ చైతన్యం మొదట కాంతిని ప్రవేశింపచేసి ఆ తర్వాత అహమ్యంగా తయారై దేహంగా, ప్రపంచంగా విస్తరిల్లుతుంది. అంటే శుద్ధ చైతన్యవంతమైనటువంటి ఆత్మ నుంచి చుట్టూ పరిధులు ఏర్పరచుకున్న మరో చైతన్య క్షేత్రం మనస్సు అప్పుడు పుడుతుంది. అందుచేత మనస్సుకి ఆత్మకి భేదం లేదు. మనస్సు అంతర్ముఖమైతే ఆత్మ బహిర్ముఖమైతే అహం అవుతుంది. కానీ ఆత్మ లేకుండా మనస్సు నిలబడలేదు. ఏమీ లేని చిదాకాశమైనటువంటి మూలం నుంచి లేచిన మనస్సు మొదట కాంతిలా ఉంటుంది, కానీ అది జడమైన దేహంతో కూడి ఇది నేను, అది నేను అంటుంది. అదే దేహాత్మ బుద్ధి. అంటే మనలోని సహజమైన విచిత్రమైన శక్తే మనస్సు.
దాన్నే జీవుడు లేదా సూక్ష్మ శరీరం లేక అహం అంటారు. ఆ మనసు ప్రాణ సహాయంతో దేహానికి కదలికనిస్తుంది. తాను చక్రవర్తిలాగా దేహేంద్రియాల చేత ఇష్టం వచ్చినట్లు పనులు చేయించుకుంటూ ఉంటుంది. మనస్సు తన సహజమైన స్వతసిద్ధమైన చాంచల్యం, చాపల్యం, దురాశ వల్ల సదా బయట చెడుతిరుగులకు తిరిగి దేహేంద్రియాల ద్వారా నిరంతరం ఏదో ఒక విషయాన్ని పోగు చేస్తూనే ఉంటుంది. ఏదో ఒక సంగతిని గ్రహిస్తూనే ఉంటుంది. తత్ఫలితంగా సుఖదుఖాలని అనుభవిస్తుంది. అది దాని నిరంతర కర్మది. మనస్సు లేకపోతే ఇంద్రియాలు స్వతంత్రంగా పనిచేయవు కదా. మనస్సు విషయాన్ని గ్రహించే సమయంలో ఆశ ప్రవేశిస్తుంది. ఆ ఆశ భలే తిండిపోతుంది. దానికి తిండికి అంతు లేదు. ఆశ అంటే మనసు తాలూకా ఆశకి తిండి అంతు లేదు. దానికి అది తిని 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 తెగ బలుస్తుంది. తినడం అంటే మరింకేమి కాదు, అరిషడ్ వర్గాలు అనేటువంటి ఆహారం. అంటే ఏమిటి ఈ అరిషడ్ వర్గాలు అంటే? కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్యాలు. ఇవన్నీ కూడాను అవిద్య, కల్పన, మూఢత్వం వల్ల ఆశ బాగా పెరిగిపోతుంది. ఈ ఆశని క్రోధం, లోభం అనుసరిస్తాయి. ఎప్పటికీ తృప్తి, సుఖం, శాంతి లేకుండా జీవితాన్ని దుఃఖమయం చేస్తుంది. క్రమంగా మనసు దుష్ట స్వభావం గలదిగా తయారైపోయి చెడు తిరుగుతూ అందరి పట్ల శత్రుత్వ భావం ఏర్పరచుకుంటుంది. మనసు విషయాల్లో తగులుకున్నప్పుడు కలుషితం అయిపోతుంది. అది అప్పుడు ఏమిటి తయారవుతుంది? అభిషేయిగా ఉన్నప్పుడు నిర్మలంగా ఉంటుంది. అభిషేయిగా అంటే విషయాలు లేకుండా ఉండడం. మనసు తాను గ్రహించే విషయాలు తనకే కొన్ని హితంగా, కొన్ని అహితంగా ఉంటాయి. కొన్ని విషయాలను చిత్తంలో దాచుకుంటుంది. ఆ విషయాలే సంస్కారాలు. ఆ సంస్కారాలు క్రమంగా జ్ఞాపకాలుగా బయటకు వస్తాయి. ఆ జ్ఞాపకాలతో సుఖం అనుభవించే వీలు ఒక స్వప్నావస్థకే ఉంది. మనస్సు తన మనుగడ కోసం మేధస్సుని ప్రభావితం చేసి ఆలోచనలు పుట్టిస్తుంది. ప్రతి ఆలోచన వెనుక ఒక సామాన్యమైనటువంటి ఆలోచన ఉంటుంది. అది నేను అనే మొదటి ఆలోచన. అన్ని ఆలోచనలకి నేను అనే మొదటి ఆలోచనే మాతృక. అంటే తక్కినవన్నీ ఆలోచనలు ఆ నేనే ఉత్పత్తి చేస్తుంది. మెదడు పనిచేయడం వల్ల మెలకువలో, స్వప్నంలో ఆలోచనలు కలుగుతాయి. ఆ రెండు అవస్థల్లోని ప్రపంచం ఉంది. అంటే ప్రపంచం ఆలోచన జనితం అన్నమాట. గాఢ నిద్రలో ఆలోచనలు లేవు. ఆలోచనలు లేకపోతే ప్రపంచం లేదు. కాబట్టి నిద్రకి మెలకువకి భేదం తలుపు మాత్రమే. అందుచేత ఆలోచనలు సహజమైనవి కావు. సహజమైనవి అయితే అవి ఒక అవస్థలో ఉండి వేరొక అవస్థలో లేకుండా పోవడానికి వీల్లేదు. అవి అన్ని అవస్థల్లోనే ఉండి తీరవలసిందే. ఇంద్రియ ప్రవృత్తులు తమస్సులో అణిగితే, అవి గాఢ నిద్ర వెలుగులో అణిగితే అది సమాధి, సుషుప్తి, అనిచ్ఛాపూర్వకం. కాబట్టి అది విజ్ఞానరహితం. సమాధి ఇచ్ఛాపూర్వక విజ్ఞాన సహిత యోగం. అనుభవజ్ఞులు మనస్సును 3 భాగాలుగా విభజించారు: మనసు, అహంకారం, బుద్ధి. ఇందులో మనసు ఆలోచనామయం ఎల్లప్పుడూ కూడా. అహంకారం సర్వాధికారియే ఆలోచనలు అదుపులో పెట్టి తన ఇష్టం వచ్చినట్లు దేహాన్ని ఉపయోగించుకుంటూ ఉంటుంది. బుద్ధికి ఒక గొప్ప గుణం ఉంది. అది వివేకంతో చూడడం. అహంకారాన్ని అడిచి శాంతపరుస్తుంది. మొదటి ఆలోచన అయినటువంటి నేనుకి ఒక కేంద్రం ఉంది. అది హృదయం. అది రొమ్ముకి మధ్యన ఉన్నటువంటి అనాహత చక్రం కాదు. అది రక్త ప్రసరణ చేసే గుండె కాదు. అది అసలు భౌతికమే కాదు. అది ఆధ్యాత్మిక హృదయం. సకల వృత్తులకి మూలం నేను అనే వృత్తి. ఆ నేను ఎందులోంచి బయలుదేరుతుందో ఆ చోటే హృదయస్థానం. అది చాలా ముఖ్యమైనటువంటి కేంద్రం. అదే ఆత్మ. దాని నుంచి శక్తి, కాంతి ప్రసారమై మెదడుపై పడి ప్రకాశించి అద్భుతంగా పనిచేస్తుంది. ఆ హృదయంలో సూక్ష్మ రూపంలో ఉన్న వాసనలు మెదడులోకి వెళితే ప్రతి దశలోని మెదడు వాటిని విస్తృతపరుస్తుంది. అందుచేత హృదయాన్ని దేహమంతటికి గాను, విశ్వమంతటికి గాను చెప్పవచ్చు. కానీ సాధకుడికి సహాయం చేస్తే నిమిత్తం హృదయానికో నిర్జీవమైనటువంటి చోటు చూపిస్తారు. మన సందేహమంతా హృదయం భౌతికమని, హృదయం అంటే 4 అరలతో కూడిన రక్త ప్రసరణ జరిగే మాంసం కోసం కాదు. నేను అనే స్ఫురణ ఎక్కడి నుంచి బయలుదేరుతుందో అదే హృదయస్థానమని వేదాలు చెబుతున్నాయి. ఆ స్ఫురణ మాంసపేటిక నుంచి వస్తుందా? హృదయం దేహం కాదు. దేహం జడం. ఆత్మ స్వయం ప్రకాశకం, చైతన్యవంతం. అది చైతన్య స్థానమే కాదు, సాక్షాత్తు చైతన్యం. అది శరీరమంతటా వ్యాపించి ఉండటం చేత అనుభవాలు కలుగుతాయి. ఆ ఆత్మ చైతన్యంలో జడదేహం కూడా కదులుతూ ఉంటుంది. ఆ ఆత్మజ్యోతి ఉండే చోటలోనే హృదయస్థానం. పంచభూతాలతో నిర్మితమైనటువంటి దేహాన్ని ఆశ్రయించినటువంటి ఆత్మస్థానం. హృదయ కుహర మధ్యం ఆత్మరూపమే హృదయం. మనలోనే ఎక్కడో హృదయస్థానం ఉంది. కానీ అది రొమ్ముకి ఎడమవైపున ఉండే రక్త ప్రసరణ గుండె కాదని గుర్తించాలి. యోగశాస్త్రంలో చెప్పబడినటువంటి చక్రాల్లో ఒకటి కాదు అది. హృదయం
కానీ ఆ హృదయమే కేంద్రం, అదే అన్నింటికీ మూలం. ఉపనిషత్తులు దాన్నే బ్రహ్మం అంటున్నాయి. హృదయం కంటే ఈశ్వరుడు వేరు కాదు. మన అవగాహనకి వీలుగా హృత్పద్మంలో దైవం ఉంటాడంటారు. అంటే అర్థం లోపల చూడు అని. ఆ హృదయంలో దేహం, లోకం, సమస్త విశ్వం ఉంది. దాని నుంచి ఏది భిన్నంగా లేదు. అందుచేత అదే కేంద్రం. అక్కడ నుంచి అన్నీ వెలువడతాయి. సకల వృత్తులు, వ్యాపారాలు ఎక్కడి నుంచి బయలుదేరుతాయో అదే హృదయం. దాని ఆకార వర్ణన కేవలం భావన. సకల వృత్తులకి మూలం నేను. ఆ నేను ఎక్కడి నుంచి బయలుదేరుతుందో అదే హృదయం. చంద్రుడికి తేజస్సుని, సూర్యుడికి ఇచ్చేటట్లు మనస్సుకి హృదయం వెలుతురిస్తుంది. అందుచేత హృదయం యొక్క పరోక్షంలో మనస్సుని మాత్రం చూస్తున్నాడు మనిషి. వేదాల్లో హృదయాన్ని అధోముఖ పద్మకోశ ప్రకాశం అని వర్ణించారు. అంటే కింద ముఖమైనటువంటి తామర మొగ్గలా ఉంటుందని అర్థం. అలాగే కదలీముఖళం అంటే దాన్ని కూడా అంటారు. అరటి పువ్వులాగా కింది ముఖమై ఉంటుందని అర్థం. అయ్యా, ఒకసారి భగవానుల వారు ఒక భక్తుడితో హృదయం అది ఆది మునుల యోగుల ఋషుల అనుభవసారం, ఇది రొమ్ముకు కుడివైపున 2 అంగుళాల దూరంలో ఉంది. ఆ సంగతి మలయాళ ఆయుర్వేద గ్రంథంలో చూశాను. అక్కడే అహం కలిసేది. ఆ హృదయాన్ని ఆత్మ అని కూడా అంటారు. రక్త ప్రసరణ గుండెకి దానికి ఏమీ సంబంధం లేదు. అది వ్యక్తిత్వపు సారం. దానివల్లే మనిషి నిద్రపోతున్నాడో, మేల్కుంటున్నాడో, సమాధి స్థితిలో ఉన్నాడో తెలుస్తుంది. ఆ సంగతి అంతర్జ్ఞానం కలవాళ్ళని అందరికీ తెలుస్తుంది. దాన్ని అందరూ తెలుసుకోగలరు. దాని స్థానం తెలుస్తుంది. కానీ దాని గురించి తెలిసేది జ్ఞాని ఒక్కడికే తెలుసు. ఆ హృదయ స్పందనమే వారి చైతన్యం అన్నారు భగవాన్ రమణ మహర్షులు ఒకసారి. అయ్యా, తరువాయి భాగం తర్వాత మనం స్మరణం చేసుకుందాం.